నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి మొరపెడదాం రండి. నీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కటి పాటలు, ఆరాధన, ప్రార్థన విజ్ఞాపనల కొరకు ప్రార్థించుకోవడం జరిగినది. చాలా సంతోషం. ఇలాంటి ప్రార్థన సహవాసం అనేకుల్ని ప్రభుతో అనుసంధానం చేయటానికి, ప్రభు సన్నిధిని అనుభవించటానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కానీ చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి, చూడటానికి సమయం లేదు. కానీ వారు గంటలు గంటలు వ్యర్థమైన వాటి దగ్గర సమయాలను సెల్ ఫోన్లో గడుపుతూనే ఉంటారు. కానీ ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని, ప్రార్థనా కార్యక్రమాలని లేదా వాక్యాలను లక్ష్య పెట్టి ఉంటారా అంటే చాలామంది ఈరోజు అలాగున కనబడట్లేదు. అందుకే చాలామంది ఆత్మీయంగా పతనం అవుతూ ఉన్నారు. కొంతమంది దేవునికి దూరం అవుతూ ఉంటున్నారు. మరికొంతమంది పాపంలో జారిపోతూ ఉంటున్నారు. ఇలా నానా రకాలుగా పతనం చేసుకుంటూ ఉంటున్నారు. కనుక విశ్వాసులు అంత్య దినముల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు యొక్క వాక్యము తెలియచేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు వాక్యం యొక్క ధ్యానం ఏమిటి అనంటే, విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడవలెను. ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు అంటే ఎవరు? యేసు ప్రభువుని దేవుడుగా, రక్షకుడుగా విశ్వసించే వారిని విశ్వాసులు అంటారు. అయితే చాలామంది విశ్వాసులు అవుతారు, విశ్వాసులు అంటారు. కానీ విశ్వాసంలో జీవించకుండా పరిస్థితులు తారుమారైనప్పుడు వారు విశ్వాసపు మాటలకు బదులు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా భయంకరమైనటువంటి ఒక కార్యం. అందుకని విశ్వాసి అన్ని వేళల్లో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, సమయము అనుకూలించినా అనుకూలించకపోయినా, మనుషులు అనుకూలించినా అనుకూలించకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, దేవుడు మారనివాడు కదా, ఆయన మార్పు లేనివాడు. అలాగే మన విశ్వాసపు మాటలు కూడా ఉండాలి. రైట్. మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము 9వ వచన భాగాన్ని మనం చూస్తాము. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ మనం గమనించినప్పుడు రోమా సంఘమునకు, రోమా పట్టణములో ఉన్న వారికి పౌలు గారు ఈ పత్రికను వ్రాస్తూ విశ్వాసమును గురించి నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అక్కడ రాయబడింది వాక్యం నీ వద్దను మొదటగా, తర్వాత నీ నోటిలోను, తర్వాత నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే.
చూడండి, దేవుని యొక్క వాక్యము నీ యొద్దను, నీ నోటిలోను, నీ హృదయంలోను. అది ఏంది? మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. ఎంత క్లియర్గా ఉంది చూడండి. అప్పుడు మన నోటిలో, మన యొద్ద, మన హృదయంలో ఏముండాలి? విశ్వాస వాక్యములు ఉండాలి. ఈరోజు చాలామంది జీవితములలో వాళ్ళ వద్ద ఏముంది? విశ్వాస వాక్యం ఉందా? వాళ్ళ నోటిలో విశ్వాస వాక్యం ఉందా? వారి హృదయంలో విశ్వాస వాక్యం ఉందా? చాలామంది రక్షించబడినప్పుడు ఉంటుంది, కొంత బిలీవర్స్గా, విశ్వాసిగా మారి సంఘమునకు వచ్చినప్పుడు ఉంటుంది, భక్తిగా ఉండేటప్పుడు ఉంటుంది. కానీ అన్ని సమయాలు, అన్ని సందర్భాలు ఒకేలాగుంటాయా? ఉండవు. కొన్నిసార్లు ఎత్తుపల్లాలు వస్తాయి, కొన్నిసార్లు వ్యాధులు, బలహీనతలు, పోరాటాలు, అవమానాలు, సమస్యలు వస్తాయి. అయితే వచ్చేటప్పుడు మన లోపల అవిశ్వాసం మాటలా? చాలామంది నోట్లో అవిశ్వాస మాటలు వస్తున్నాయి. అవిశ్వాస మాటలు ఎలా వస్తాయి? కారణం ఏంటి? మన యొద్ద, నోటిలో, హృదయంలో ఏముంది? మేము ప్రకటించు విశ్వాస వాక్యం. అప్పుడు మన యొద్ద, మన నోటిలో, మన హృదయంలో విశ్వాస వాక్యం ఉంటే గమనించాలి, ఏం జరిగినా విశ్వాస మాటలే మాట్లాడాలి. అవిశ్వాస మాటలు ఎలా వస్తాయి? ఒక వ్యక్తి దగ్గర అవిశ్వాసం ఉంటే, అవిశ్వాసపు మాటలు నోటిలో ఉంటే, అవిశ్వాసము హృదయంలో ఉంటే అప్పుడే అవిశ్వాస మాటలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అందుకని సామెతలో ఒక మాట రాయబడింది, 17:28లో, సామెతల గ్రంథం 17:28లో ఒక మాట ఇలా రాయబడింది. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల, మౌనముగా ఉంటే జ్ఞాని అని ఎంచబడును. జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. గమనించాలి, కోపాలు వచ్చినప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు, లేకపోతే అనేక కలవరాలు ఏర్పడినప్పుడు, లేదా అపజయాల మార్గంలో వెళ్ళినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, తొందరపడతాం. చాలామంది తొందరపడి దేవుణ్ణి మాట్లాడేస్తాం, బైబిల్ని మాట్లాడేస్తాం, మనుషుల్ని మాట్లాడేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంట్లో ఉన్నా సరే, సంఘంలో ఉన్నా సరే, అన్యుల మధ్యలో ఉన్నా సరే, సమాజంలో ఉన్నా సరే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలా ఉండాలంటే అక్కడ రాయబడింది, పెదవులను మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అప్పుడు తొందరపడి మాట్లాడేయకూడదు. అవిశ్వాసం మాట్లాడేస్తాము అని చెప్పేసి మన పెదవుల్ని, మన నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేసి, అయ్యో నేను తొందరపడి మాట్లాడేసా, నేను కోపంతో మాట్లాడేసా, నేను ఇలాగ మాట్లాడి ఉండకూడదు అని మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటారు చూడండి చాలామంది. అందుకే విశ్వాసులకి పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు. విశ్వాసులు ఎవరు తెలుసా? ఎప్పుడు డిపెండ్ ఆన్ ఫెయిత్, విశ్వాసం మీద ఆనుకొని ఉండేవాడే విశ్వాసి. నేను విశ్వాసినని చెప్పేసి ఎప్పుడూ అవిశ్వాసం మాటలే. దేవుని నమ్మడు, దేవుని వాక్యాలు నమ్మడు, దేవుని వాగ్దాలు నమ్మడు. అలా నమ్మని వాడు ఎలా విశ్వాసి అవుతాడు? విశ్వాసి కాడు. జాగ్రత్త. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు పెదవులను మూసుకొని జాగ్రత్తగా ఉండిపోతే మూఢుడు కూడా వివేకాన్ని ఎంచబడతాడంట. చాలా అద్భుతమైన మాట. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము, మన నోట ఎప్పుడు విశ్వాస మాటలు ఉండాలి అని అంటే, మన హృదయంలో విశ్వాస మాటలు ఉండాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఈ విశ్వాసాన్ని నూరిపోసే
విశ్వాసాన్ని మన లోపల నాటే, విశ్వాసాన్ని మనకు నేర్పించే ఈ లేఖనాలని మనం చదవాలి. రోమా 10:17 అదే రాయబడింది. రోమా 10:17 ఏ రాయబడిందో కొన్ని మాటలు మనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అవునండి, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలా అద్భుతమైన మాట అండి. వినుట ఎవరిని గురించి వినాలి? యేసుని గురించి వినాలి. ఎంతమంది ఈరోజు యేసుని గురించి వింటున్నారు? వినట్లేదు. మొబైల్ తీస్తే ఎవడి గురించో వస్తుంటాయి, వింటున్నారు. పనికిరాని భయంకరమైన వాటిని చూసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్నారు. సినిమాలు చూసేవారు కొందరు, సీరియల్ చూసేవారు కొందరు, తరువాత లోక సంబంధమైనటువంటి చూసేవాళ్ళు కొందరు, అశ్లీలమైన వాటిని చూసేది కొందరు. ఇలా పనికి రాకుండానే సమాజాన్ని పాడు చేస్తుంది ఈ మొబైల్ ఫోన్స్. ఇంతకుముందు అయితే అందరూ కూడా టీవీలు పెట్టుకొని టీవీలు చూడాలా. ఇప్పుడు మనిషి చేతికి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత కాస్తో కోస్తో భక్తి ఉండేవాడికి, కాస్తో కోస్తా బైబిల్ చదివేవాడికి, కాస్తో కోస్తో దేవుని మార్గంలో నడిచేవాడు కూడా బొత్తిగా చెడిపోతున్నాడు. ఇది ఒక డెవిల్ లాగా తయారయ్యింది. ఇది ఒక సాతాను వలె ఈరోజు అనేకుల సమయాలని దోచేస్తుంది, అనేకుల యొక్క జీవితాలని పాడు చేస్తుంది. అయితే ఈ మొబైల్ ఫోన్స్లో కూడా దేవుని వాక్యాలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, దానికి వాడచ్చు. కానీ మనం దేనికి వాడుతున్నాం? మన సమయాన్ని, మన ధనాన్ని, మనకు ఇవ్వబడిన పరికరాలని దేనికి వాడుతున్నారు ప్రజలు అంటే? చెడిపోయేదానికి వాడుతున్నారు, నాశనానికి వాడుతున్నారు, పనికి మాలిన వాటికి వాడుతున్నారు. అయితే ఇక్కడ వాక్యం రాయబడింది ఎవరి గురించి వినాలంట? క్రీస్తుని గురించి మాట వలన కలుగును. అంటే క్రీస్తుని గురించి ఎక్కడ దొరుకుతాయి మనకి? బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి. క్రీస్తుని గురించిన మాటలు మనకి లేఖనాల్లో దొరుకుతాయి. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి మాటల్ని నోటి ద్వారా చదివి, దాన్ని చెవుల ద్వారా విని, హృదయంలో గ్రహించి విశ్వాసంలో నాటబడాలి. ఈ విశ్వాసంలో పాతుకొని పోవాలి, విశ్వాసంలో బిల్డ్ అయిపోవాలి, విశ్వాసంలో కట్టబడాలి, విశ్వాసంలో వేరుపారాలి, విశ్వాసంలో కొనసాగాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి. ఇన్ని కార్యాలు ఉన్నాయి విశ్వాసం. అరే నేను వాక్యం చదివా, నాకు భలే విశ్వాసం వచ్చేసిందని కాస్తో కోస్తో వాక్యం చదవగానే మనకు వచ్చే విశ్వాసం కొంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఎందుకంటే రేపు వాక్యం చదవు, రోజు వాక్యం చదవాలి. ఎందుకు చదవాలి? విశ్వాసంలో నువ్వు పాతుకొని పోవాలి అంటే, విశ్వాసంలో నువ్వు స్థిరపడాలి అంటే, విశ్వాసంలో కొనసాగాలి అని అంటే ఏం చేయాలి? ఈరోజు మన విశ్వాసాన్ని నేర్పించే, విశ్వాసాన్ని బోధించే, విశ్వాసాన్ని మనలో బలపరిచేది యేసు మాత్రమే, ఆయన వాక్యాలు మాత్రమే. కానీ విశ్వాసికి రోజు ఏమి లేదంటే బైబిల్ చదవటానికి సమయం లేదు, దేవుని వాక్యం వినటానికి సమయం లేదు. అప్పుడు ఏమవుతుంది? మనకి విశ్వాసంలో నుండి తరిగిపోతాం, విశ్వాసంలో ఎదగం. ఏదో వారంలో ఒకరోజు ప్రసంగం వినేస్తే విశ్వాసంలో భలే ఎదిగిపోయినట్లుగా చాలామంది భావిస్తారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:2 ఏం రాయబడింది చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టి, విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైనా యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన
నిర్ణయింపబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది 12వ అధ్యాయంలో. ఏం రాయబడింది? మనము ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాల్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఉండాలి. రోజు చాలామంది యేసు వైపు చూడట్లే. నేను విశ్వాసం అయిపోయినాను, నేను పాస్టర్ అయిపోయినాను, నేను చాలా బాగా చదివేశాను, నాకు అన్నీ వచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఉన్నటువంటి ఆ అనుభవం వాళ్ళు నేర్చుకున్నారు, దాన్నే చూసుకుంటున్నారు. అయితే అది నేర్చుకున్నది లేదా అనుభవం ఎందుకంటే యేసు వైపు చూడడానికి, ఆ అనుభవం ద్వారా యేసుని చూడాలి, ఆ వాక్యం ద్వారా యేసుని చూడాలి, ఆ దర్శనం ద్వారా యేసుని చూడాలి, నేర్చుకున్న వాటి ద్వారా యేసుని చూడాలి. కానీ మనోళ్ళు ఎంతవరకు వస్తారంటే, అబ్బే నేను బైబిల్ అంతా చదివేసా, బైబిల్ అంతా నాకు వచ్చు, అలాగని వచ్చు అనేది అక్కడ ఆగిపోయి ఆ వచ్చిన వాటిలో ద్వారా యేసుని చూడకుండా మానేస్తున్నారు చాలామంది ఈరోజు. అది సాతాను యొక్క తంత్రం అని గమనించాలా. యేసు వైపు చూడాలి. మనం సులువుగా చిక్కులు పెట్టేది అన్నమాట. చిక్కులు పెడతాయి సులువుగా. నాకొచ్చు, ఏం చేయాలి? నీకు ఎంత వచ్చినా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎప్పుడో ఎల్లప్పుడూ, అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, ఇబ్బందులో ఉన్నా సరే, ఎనీ టైం మనం చూడాల్సింది యేసు వైపే. ఎవరు చూస్తారు అని అంటే విశ్వాసులు చూస్తారు, విశ్వసించేవారు చూస్తారు. అందుకే రాయబడింది విశ్వాసమును కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే. కాబట్టి మన విశ్వాస మాటలు మనలో మాట్లాడాలంటే యేసు వైపు రోజు చూడాలి. మనం ఏదైనా మన ముందర ఎంత పెద్ద సవాల్, ఎంత పెద్ద పోరాటం, ఎంత పెద్ద ఇబ్బందులు, ఎంత పెద్దవైనా కూడా విశ్వాసంతో చెప్పగలగాలి. అందుకే అక్కడ రాస్తున్నాడు, మీరేం చేయాలంట? దాన్ని కొనసాగించువాడు. దేన్ని? విశ్వాసాన్ని. చాలామంది విశ్వాసులు అవుతారు కానీ కొనసాగరు. చాలామంది విశ్వాసులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు, అట్లాగే హోందాగా ఆర్భాటంగా మందిరాలకు వస్తారు, బాప్తిజాలు తీస్తారు, మందిరంలో అట్లా ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళే స్పీడ్, ప్రార్థనలో స్పీడ్, అన్నిట్లో. కానీ కొనసాగరు చాలామంది. కొంతమంది ఉద్యోగాలు వస్తున్నారు అనుకోండి, ధనం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ ధనం చూసి వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మీద వైపు చూడకుండా మానేసి ధనం, నాకేం ఉద్యోగం వచ్చింది, నాకేం బిజినెస్, నాకేం కారు కొన్నాను, అయ్యో నాకు ఒక ఇల్లు కట్టుకున్నాను, అయ్యో నాకు ఫ్లాట్, ఇలాగా అనేక వాటి వలన దేవుని మీద పెట్టాల్సిన దృష్టి పోయి వాటి మీద వెళ్ళిపోతుంది. వాటి మీద ఎప్పుడు వెళ్తుందో దాంతోపాటు వారి విశ్వాసం కూడా వెళ్ళిపోతుంది. ఈ ఇంతవరకు చెప్పాను చూడండి, అవన్నిటినీ దేవుని మీద వారు పెట్టిన విశ్వాసం వలన దేవుడు ఇస్తే, ఇప్పుడు విశ్వాసం మీద వాళ్ళు గురి పెట్టుకోకుండా దేవుడు విశ్వాసం ద్వారా ఇచ్చాడు చూడండి, దాని మీద పెట్టుకుంటున్నారు చాలామంది ఈరోజు. ఎంత భయంకరమైన డేంజరస్ ఆలోచన చేయాలి అంటే, నువ్వు యేసు మీద ఉంచిన విశ్వాసంను బట్టి దేవుడు నిన్ను హెచ్చించాడు. ఎందుకో దేవుని వదిలేసి హెచ్చించినాడే దాంట్లోనే ఉండిపోయేదని కాదండి.
దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడండి. ఈ ఆశీర్వాదాలనే చూసుకొని దేవుణ్ణి వదిలి చూడడం మానేస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అందుకే మనము యేసు వైపు చూస్తూ ఉండాలి. అప్పుడే మన నోట్లో విశ్వాసపు మాటలు వస్తాయి, మన మైండ్లో విశ్వాసపు మాటలు వస్తాయి, మన జీవితంలో విశ్వాసపు మాటలు వస్తాయి. కాబట్టి యేసు వైపే చూడాలి. ఎంతగా మనము లోకంలో ఎన్ని అయినా జరగని, యేసు చెప్పిన మాట నమ్మదగినది, అది మార్పు లేనిది, అది జరుగుతుంది. అందుకే రోమా 8:28లో ఒక మాట ఇలా రాయబడింది, ఇది ఎవరు నమ్ముతారంటే విశ్వాసులు నమ్ముతారు. 8:28 దేవుని ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలా అద్భుతమైన మాట అండి. 8:28లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, ఆయన సంకల్పం వల్ల పిలువబడిన వారికి అన్ని మేలుకే జరుగుతాయంట. అన్ని కీడు ఏం జరగదు, కీడు జరగనియడం, అన్నీ మేలుకే సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో. అవును, యేసయ్య నా జీవితంలో మేలే చేస్తాడు అని ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు అని అంటే ఆయనను ప్రేమించేవారు. ఎవరు ఆయన ప్రేమిస్తారు? విశ్వాసి ఆయన ప్రేమించగలడు, విశ్వసించని వాడు ఆయనను ప్రేమించలేడు. ప్రేమిస్తున్నటువంటి వాడు విశ్వసిస్తాడు, విశ్వసించిన వాడు ప్రేమిస్తాడు. అలా ప్రేమించిన వారికి అన్ని మేలుకే సమకూడి జరుగుతాయి. అది చాలామంది గమనించట్లేదు. ఏదో ఒకటి జరిగిపోయింది అని అంటే అది మేలుకి, దాంట్లో కూడా మేలు ఉంది. దేవుడు సంథింగ్ ఏదో చేయడానికే దేవుడు అనుమతిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి మేలు జరుగుతుంది అనే వాగ్దానం ఉంది కదా, దాన్ని విశ్వాసి నమ్ముతాడు. నాకు మేలే చేస్తాడు. ఎందుకో? నేను యేసయ్యని ప్రేమిస్తున్నా. ఎందుకో? నేను ఆయన సంకల్పం వల్ల పిలువబడి ఉన్నా. నేను ఆయన స్వకీయ సంపాద్యం, నేను ఆయన బిడ్డని, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెని. నన్ను కొనేశాడు యేసయ్య ఆయన రక్తం చేత. నన్ను వెలబెట్టి కొనేశాడు. నేను నా సొత్తు కాదు, ఆయన సొత్తు. నేను నావాడు కాదు, ఆయన వాడు. నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు నా కోసరం కాదు, నా కోసరం ప్రాణం పెట్టిన యేసయ్య కోసరం అని ఎవరు బ్రతుకుతారంటే విశ్వాసం కలిగిన వారు, ఆయన సంకల్పమును ఎరిగిన వారు, ఆయన ప్రేమను ఎరిగిన వారు, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారు. అలాంటి వారు అలా బ్రతుకుతారు. అలాంటి వారికి మేలుకే సమకూడి జరుగుతాయండి. ఈరోజు ఆయన చిత్తాన్ని వదిలేసి, ఆయన సంకల్పాన్ని వదిలేసి, ఆయన ప్రేమను వదిలేసి, ఆయన మీద విశ్వాసాన్ని వదిలేసి, నాకు మేలు జరగలేదే, నాకు అద్భుతం జరగలేదే, నాకు ఏది జరగలేదు, ఏమీ జరగదండి, ఏమీ జరగదు. దేవుడికి ఇష్టం లేని జీవన శైలి మనలో ఉన్నప్పుడు ఆయన ఏమీ చేయదలచుకోడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలని లేఖనాలు మనకు తెలియచేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇశ్రాయేలును గురించిన ఒక మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాస్తున్నప్పుడు ఈ మాటని ఆయన చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎంత అద్భుతమైన మాట గమనించండి. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అని రాయబడింది. అంటే ఎవరు దేవుణ్ణి వదిలిపోతారు? విశ్వాసం లేనివారు. అది విశ్వాసం లేకపోతే దుష్ట హృదయులుగా మారిపోతారు అంతే.
విశ్వాసం ఒకటి లేకపోతే దుర్మార్గులు అయిపోతారు, మృగాలు అయిపోతారు. విశ్వాసం లేకపోతే దేవునితో కనెక్షన్ ఉండదు, అంతే. విశ్వాసం ఉంటే దేవునితో కనెక్షన్, విశ్వాసం లేని వాళ్ళు దేవునితో కనెక్షన్ ఉండదు. చాలామంది మందిరికి వస్తారు కానీ విశ్వాసంలో వారు ఎదగరు. అప్పుడు దేవునితో కనెక్షన్ లేనట్లే. వాళ్ళు అనుకుంటారు నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రభు బిడ్డ అయిపోయినాను అనుకుంటారు. కానీ దేవునితో కనెక్టివిటీ లేదు వారి జీవితంలో. ఎందుకు అనంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే దేవునితో కనెక్టివిటీ ఉండదు. అలా కనెక్టివిటీ లేని వాళ్ళు ఏమవుతారు? జీవము గల దేవుని విడిచిపోతారు, జీవము గల దేవునికి దూరం అయిపోతారు. చాలామందిని మనం చూస్తున్నాం విశ్వాసులు. యమ వచ్చేస్తుంటారు చాలామంది. అనేకులు దయ్యాలు పట్టిన వారికి యేసయ్య దగ్గరికి రాగానే విడుదల, అలాగే రోగాల్లో ఉండేవారికి యేసయ్య దగ్గరికి రాగానే విడుదల. ఇలాగ చాలా రకరకాల అవస్థల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఉన్నవారికి యేసయ్య విడుదల అనుగ్రహిస్తాడు. కొన్ని రోజులు అది జ్ఞాపకం ఉంటుంది, కొన్ని రోజులు వాళ్ళు దేవుడిలో కొనసాగుతారు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తర్వాత చూడండి వాళ్ళు తర్వాత ఆ విడుదల పొందిన స్థలాన్ని, ఆ సేవకుల్ని, ఆ మందిరాన్ని వదిలేసి తర్వాత అక్కడ వెళ్తున్నా ఇక్కడ వెళ్తున్నా అని చివరికి అక్కడ కూడా వెళ్ళరు, అక్కడ కూడా ఉండరు. లైఫ్ అంతటా కూడా దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోతారు. కారణం ఏంటి అంటే వారికి విశ్వాసం లేదా? విశ్వాసం ఉండింది ఆరంభంలో, విశ్వాసం లేవారు కానీ ఈరోజు పిశాసులుగా మారిపోయినారు. కారణం ఏంటి? విశ్వాసంలో కొనసాగలేదు, విశ్వాసంలో వారు కాపాడుకోలేదు, విశ్వాసంలో ఎదగలేదు, విశ్వాసంలో బలపడలేదు, విశ్వాసంలో స్థిరపడలేదు. అందుకే వారి లోపల దుష్ట హృదయం వచ్చేసింది. అందుకే వారు దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. ఇక్కడ రాయబడింది దేవుణ్ణి వారు వదిలిపెట్టేసే ప్రమాదం ఉందంట. పౌలు గారు రాస్తున్నాడు. చాలామంది అనుకుంటారు నేను వదిలిపెట్టనండి, నేను వదిలిపెట్టనండి. పేతురు కూడా అట్లే చెప్పాడు. ఏం చెప్పాడు? నా ప్రాణాన్ని కావాలంటే కూడా నేను పెడతాను అని చెప్పాడు. అందుకు యేసయ్య అన్నాడు, ముమ్మారు నన్ను ఎరగవో తెలుసా నీకు అన్నాడు. లేదు ప్రభా, నేను నీకు ప్రాణమైన ఇస్తాను. లేదు, ఎరగవు. దేవుడు ఎరిగాడు నువ్వు ఇలా చెప్తావని. అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది. చాలామంది ఉత్తుత్తి మాటలు చెప్తూ ఉంటారు. అయితే నీ జీవితంలో విశ్వాసాన్ని కనబరచాలి. ఏమి లేదా, డోంట్ వరీ, దేవుడు అన్నీ ఇవ్వగలడు. ఎస్, ఏ పరిస్థితిలో ఉంటున్నావో హెచ్చించగలడు. ఒకటే, టు ఫెయిత్ టు జీసస్. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టాడు, అంతే. ఏం రాయబడింది? తను ప్రేమించే వాళ్ళకి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని సమస్తం మేలుకే చేస్తాడు, ఆయన కీడు చేయడు. దేవుని నమ్మకపోతే అప్పుడే కీడు జరుగుతుంది, దేవుని వదిలేస్తేనే అప్పుడే మనం అనేక కార్యాలు. అందుకే ఇక్కడ రాయబడింది క్లియర్గా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్లు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఒకవేళ ఎలా వచ్చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే సెల్ఫ్ చెక్కింగ్, సెల్ఫ్ టెస్టింగ్ అంటారు దీన్ని. సెల్ఫ్ ఎగ్జామిన్, ఆ యొక్క స్వపరీక్ష అంటారు. అంటే వాళ్ళనే పరీక్షించుకోవాలంట, వాళ్ళనే చెక్ చేసుకోవాలంట. ఎందుకనంటే ఈ యొక్క స్వపరీక్ష చాలా అద్భుతమైంది. వాళ్ళను కాపాడుకునేదానికి, వారిని భద్రపరుచుకునేదానికి ఇది చాలా అవసరమై ఉంటున్నది. కావున ఇక్కడ 13వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అవునండి, ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. గట్టిగా చేపట్టాలి.
ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలా అద్భుతమైన మాట అండి. ఎవరికైనా మనం 4 బుద్ధులు చెప్పాలనంటే మనమే పేడ వేసుకొని వస్తూ ఉంటాం. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. చాలామందికి ఉన్నది మాట్లాడితే చాలామందికి అబ్బదు, నచ్చదు. బుద్ధి చెప్పుకోవాలంట. ఈ బుద్ధి మాటలు ఎవడు వింటాడో వాడు బాగుపడతాడు. ఈ బుద్ధి మాటలు విననివాడు బుద్ధిహీనుడు అవుతాడు. బుద్ధి మాటలు విననివాడు బుద్ధిహీనుడు అవుతాడు. అందుకే ఒకడు బుద్ధి చెప్పుకోవాలంట. గద్దింపు మాటలు ఎవరైతే చెప్తాడో వాడి మాటలు వినిపించుకోరు ఈరోజు. కానీ దేవుడు లేకుండా రాయబడింది, దుష్ట హృదయం వచ్చేయకుండా మొదట్లో ఉన్న విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టే విధంగా ఉండాలంటే ప్రతిరోజు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. అవును, నువ్వే నాకు బుద్ధి చెప్తావా, నాకేం తెలీదా అని ఈరోజు చాలామంది తిరగబడతారు. చాలామంది ఈరోజు నాకేం తెలీదా, బుద్ధి చెప్పకూడదు. భార్యాభర్తలు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. చాలామంది ఫ్యామిలీలో బుద్ధి చెప్పుకోవడం లేదు. సంఘంలో సేవకుడు విశ్వాసులకు బుద్ధి చెప్తాడు, కానీ వినిపించుకోరు విశ్వాసులు. బుద్ధి మాటలు చెప్తే, గద్దింపు మాటలు చెప్తే, మంచి మాటలు చెప్తే వినరు. ఏదో ఒక కామెడీలు, తర్వాత నవ్వులు పాలు చేసేవి, ఇంకొకరిని వెటకారంగా మాట్లాడితే కిచకిచ నవ్వుతారు. అబ్బా సూపర్, మా పాస్టర్ సూపర్ ప్రసంగం అంటారు. అది కాదండి, అక్కడ క్లియర్గా రాయబడింది ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలి. వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు బుద్ధి చెప్పుకోమన్నాడంటే విశ్వాసం గట్టిగా చేపట్టుకునేదానికి. ఈ బుద్ధి మాటలు ఎవడు వింటాడో వాడు లైఫ్ లాంగ్ విశ్వాసిగా ఉంటాడు. ఈ బుద్ధి మాటలు వినకుండా ఈరోజు అనేక కొండెపు మాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు పాడైపోతారు. కొండెం చెప్పేవాడు, కొండెంలు వినేవాడు పాడైపోతారు. ఈరోజు చాలామంది ఇలా ఐస్ పెట్టేవాళ్ళు, ఇలా కొంపలకి నిప్పు పెట్టేవాళ్ళు, తర్వాత కొండేలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. వాళ్ళ మాటలు ఎక్కువ మంది వింటున్నారు. కానీ దేవుడు ఎవరి మాట వింటామన్నాడు? బుద్ధి చెప్పేవారి మాటలు వినండి, బుద్ధి వస్తుంది మీకు, మీరు అంతవరకు విశ్వాసులుగా ఉండొచ్చు అని దేవుడు చెప్పాడు. కాబట్టి చివరి మాట నేను చెప్తున్నాను. ఎఫెసీ 6:17 రాయబడింది, విశ్వాసం అనే డాలును పట్టుకోండి అని రాయబడింది. అపవాదిని ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాలును పట్టుకోవాలంట. కాబట్టి యాకోబు 1:7 కూడా ఒక మాట రాయబడింది. ఈ మాట చదువుకొని మనం ప్రార్థనకి వెళ్దాము. యాకోబు 1:7 ఒక మాట రాయబడింది, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. 6వ వచనంలో కూడా రాయబడింది, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. విశ్వాసంతో అడగాలి. సందేహిస్తే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. వాని గురించి చెప్తుంది, సందేహంతో అడిగే వాళ్ళ గురించి చెప్తుంది. వాడు ఎలాగనంట, గాలి చేత రేపబడి సముద్ర తరంగముల వలె ఉంటాడంట. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గాల యందు అస్థిరుడంట. స్థిరం ఉండదు వాడికి. ఈరోజు ఈ పని, రేపు ఇంకో పని, ఇంకో స్థలం అన్నీ ఇన్కంప్లీట్, ఒకటి కూడా కంప్లీట్ ఉండదు. జీవితంలో ఎదగడు, స్థిరపడలేడు, అస్థిరుడు, ద్విమనస్కుడు. కారణం ఏంటంటే సందేహపడేవాడు. ఇలాంటి వాళ్ళకి దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందని తలంచుకొనకూడదంట. అంటే సందేహపడే వాళ్ళకి దేవుని దగ్గర నుండి ఏది కూడా ఆశించకూడదంట. అది విశ్వాసంతో అడిగేవాడికి, విశ్వాసంతో జీవించేవాడికి, విశ్వాసంతో మాట్లాడేవాడికి దేవుడు సమస్తాన్ని దయచేస్తాడు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాల్ని చెప్పి అడగాలి దేవుని దగ్గర. నోట్లో ఒప్పుకోవాలి, నోట్లో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలి ఈ విశ్వాస మాటలు. కాబట్టి విశ్వాసులారా, మీరు ఇంతవరకు ఎలాగైనా ఉన్నారు నాకైతే తెలీదు.
ఒకవేళ అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు జీవన శైలి, అవిశ్వాసపు కార్యాలు ఎక్కువగా నీ జీవితంలో వస్తూ ఉన్నట్లయితే ఈరోజే దిద్దుకో. ఎందుకనంటే అవిశ్వాసపు మాటలు జీవం గల దేవుని విడిచిపోయేటట్లుగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది. ఆ అవిశ్వాసపు మాటలు మిమ్మల్ని ఏం చేస్తుందని అంటే దేవునికి దూరంగా మాత్రం కాదు, మళ్ళీ లోకానికి తీసుకెళ్ళిపోద్ది. మిమ్మల్ని అస్థిరులుగా మిమ్మల్ని మార్చి పాడేస్తుంది. దేవుని దగ్గర నుంచి ఏమీ మీరు పొందుకోలేరు. అది మాత్రం కాదు, చిట్ట చివరికి ఇజ్రాయేలీలంట అవిశ్వాసం వల్లనే కానానికి వెళ్ళలేకపోయినారంట, అవిధేయత వలన. కాబట్టి నువ్వు నేను కూడా పరలోకానికి వెళ్ళాలని గుర్తుపెట్టుకొని మన విశ్వాసంతో కూడా మన ప్రతి నోటి మాటలు కూడా, మనం పలికే ప్రతి మాట కూడా, మన తలంపులు కూడా, మన హృదయపు ఆలోచనలు అన్ని విశ్వాసంతో కూడినవిగా ఉండాలి. మనకు మేలుకే సమకూడి జరుగుతుందని నమ్మండి. మనకు విరోధంగా రూపించే ఆయుధాలు వర్ధిల్లవని నమ్మండి. దేవుడు నీ పక్షంలో ఉన్నాడని విశ్వసించండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ ఇంతవరకు అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నావేమో, నీ నోటిని, నీ హృదయాన్ని దేవా శుభ్రపరచు, పరిశుద్ధపరచు అని ఈ సమయంలో కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేయి. దేవా, నాకు తండ్రి విశ్వాసం లేని హృదయం, దుష్ట హృదయం నాలో రాకుండానట్లుగా నాకు సహాయం చేయండి. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో కూడిన మాటలు నాకు దయచేయండి ప్రభువా. తండ్రి, తారుమారైనప్పటికీ, ఏమి జరిగినప్పటికీ విశ్వాసంతో కూడిన మాటలు నాకు తండ్రి దయచేయండి ప్రభువా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ లేఖనాలని మేము ధ్యానించుకోనే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు ప్రభువా. విశ్వాసంతో కూడిన మాటలు మేము మాట్లాడాలని బోధించారు. అవును నాయనా, పరిస్థితులు మారినా తండ్రి, లోకమే మారినా, మనుషులే మారినా, స్థితిగతులే మారినా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని మాతో మాట్లాడావు ప్రభువా. నిజమే నాయనా, మేము విశ్వాసంలో కొనసాగుటకును, విశ్వాసంలో స్థిరపడుటకును, విశ్వాసంలో బలపడుటకును, విశ్వాసంలో కాపాడుకొనుటకును, విశ్వాసంలో ఎదుగుటకును తండ్రి, మేము ఏ పరిస్థితిలోనూ నిన్ను విడిచి వెళ్ళకూడదు ప్రభువా. మాకు ధనం పెరిగినా, మాకు ఏ లోకంలో ఏం పెరిగినప్పటికీ మా గురి, మా విశ్వాసము, మా నమ్మకము మీ వైపే ప్రభువా. ఈ మాటలు విని అప్పగించుకుంటున్నా, పశ్చాత్తాపడుతున్నా, నీకు దగ్గరవుతున్నా వారిని ఆకర్షించండి ప్రభువా. లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, అవిధేయత జీవితాలను విడిచి విశ్వాసులుగా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విశ్వాసులుగా మార్చండి, ప్రతి ఒక్కరిని విశ్వాసులుగా మార్చండి నా తండ్రి. విశ్వాస మాటలు ప్రతి వారు మాట్లాడి నీ దైవ దీవెనలు పొందినట్లు కృప దయచేయండి. ఈ లైవ్ వీక్షిస్తూ అప్పగిస్తున్న ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. చీకటి క్రియలు లైపమైపోవునుగాక. ప్రతి రోగము, ప్రతి బలహీనము, ప్రతి భయము, ప్రతి పోరాటము, ప్రతి అవిధేయత, ప్రతి ఆటంకాలు, ప్రతి శత్రుక్రియలు అన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. వారి ఉన్న స్థితిని యేసు నామములో మారిపోవునట్లుగా ప్రార్థిస్తున్నాను. వారు అనారోగ్యం పాలై ఉన్నట్లయితే, హాస్పిటల్ పాలై ఉన్నట్లయితే, విడుదల లేక ఉన్నట్లయితే, స్వస్థత లేక ఉన్నట్లయితే, ప్రమాదాల మధ్యలో ఉన్నట్లయితే, ఆపదలో ఉన్నట్లయితే ఇప్పుడే వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఇప్పుడే నీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి. అపాది కట్లతో ఉండే వారి కట్ల నుండి విడుదలను ప్రకటిస్తుంటున్నాం. మిరకిల్ జరుగునుగాక. కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక. రేపు జరుగుతున్న ఆరాధనలో తండోపతండాలుగా ప్రజలు రాబోతున్నారు ప్రభా. నీ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. సంఘాలని నింపండి, అనేక నూతన ఆత్మల్ని పంపండి. నీ గొప్ప నామాన్ని మహిమపరచుకోండి ప్రభా. మిరకిల్స్ చేయండి రేపు ఆరాధనలో. విశేషంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు మీరు చేయమని, బ్లెస్ చేయమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్దానా ప్రాణమ్మా, యెహోవాను సన్నతించుము.
నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకార్యములు దేన్ని మరొకము. ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, దేవునికి మొరపెడదాం అనే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో, కుటుంబాలతో, జేబిఎం సంఘ విశ్వాసులతో, లైవ్ కార్యక్రమాన్ని తీస్తున్న, మ్యూజికల్స్ ప్లే చేస్తున్న మీ ప్రియ బిడ్డలందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక.